2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్ని తప్పు పడతారు. అడగని అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి, గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్కు, ప్రశాంత్కు అందరికీ నేను సూచన చేస్తున్నా. ఈ మండలంలో ప్రతి మండలంలో మండల నాయకులు రాజేష్ అందరూ ఏ మండలం ఆ మండలం ఓ టీం వేసుకొని గ్రామాలలో పోండి.